మార్నింగ్ స్టార్ట్ చేసాము. ఇది వ్లాగ్ కింద పోస్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే కిష్కింద అండ్ హంపి వెళ్తున్నాము. టైం వచ్చేసి 5 o'clock అయింది. మా అన్నయ్య అంటున్నాడు హంపి అయితే 2 days చూడాల్సిందే ఖచ్చితంగా, అవ్వదు అని చెప్పేసి అన్నాడు. సో మనం ట్రై చేద్దాం. హలో ఫ్యామిలీ, ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా. మేము అంజనాద్రి అయితే వెళ్తున్నాం. దారిలో టీ కోసం అయితే ఆగాము. మా అన్నయ్య అయితే తీసుకొచ్చి ఇచ్చారు బన్ను. వద్దు, నాకు టీ కాఫీస్ అలవట్లేదు, వద్దన్నానని చెప్పి అన్నయ్య అయితే పట్టుకెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మా ఫేసెస్ కనిపించట్లేదు, దానికే కుళ్ళు జోకులు వేసుకుంటూ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. వే అయితే చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే బెటర్, టెంపుల్కి అయితే ఎవరు రారు పొద్దున్నే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. వీడియో అయితే ఫుల్ గా చూడండి, మొత్తం టెంపుల్ డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇక్కడ నుంచి వే చాలా బాగుంటుందని అన్నయ్య అయితే చెప్పారు. నిజంగా చాలా బాగుందండి. క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా. సో లైటింగ్ ఒకటి లేదు. సో నేను వీలైతే రిటర్న్ లో క్యాప్చర్ చేయడానికి చూస్తాను. చూడండి చాలా బాగున్నాయి, చుట్టూరు మొత్తం కొండలే ఉన్నాయండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అనిల్ అయితే కార్ పార్క్ చేస్తున్నారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే అంత పైకి వెళ్ళాలా అనిపిస్తుంది నాకు. టెంపుల్ అయితే చాలా పైన ఉందండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసేసరికి నాకైతే ఆకలేసింది. సో ఏదైనా తినేసే ఎక్కాలి, ఖచ్చితంగా ఎనర్జీ కావాలి అని చెప్పేసి దగ్గరలో ఏదో షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము. కర్ణాటకలో ఫుడ్ అయితే మనం అస్సలు తినలేము. నేనైతే ఇడ్లీ చెప్పాను, ఇంకేమి చెప్పకుండా. ఇడ్లీ కూడా నేను తినలేకపోయాను. వీళ్ళు టీ చెప్పారు, టీ నాకు తెలియకుండా పక్కన పాడేశారండి, పానకంలా ఇచ్చాడంట. సో నేనైతే ముందు నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను. ఈ లోపల పక్కన కండువాలు అయితే అమ్ముతున్నారు. సో అనిల్ కొంటానని చెప్పి అన్నయ్య అయితే వెళ్ళారు. కింద చుట్టూరు చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అన్ని క్లోజ్ చేసే ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి. అప్పటికే చాలా ఫ్లోటింగ్ ఉందండి. ఇదైతే ఎంట్రన్స్ బోర్డు. చుట్టూరు చెక్ చేస్తున్నాను, ఈ లోపు అన్నయ్య అనిల్ వచ్చేసారు. ఈ ప్లేస్ వచ్చేసి గంగావతి తాలూకులో ఉంది. అంటే గంగావతికి ఒక 10 kilometers అలా ఉంటుందండి అరౌండ్. కింద రాముల వారు ఉన్నారు. ఇక్కడ దర్శనం చేసుకుని పైకి ఎక్కుతారంట అందరూ. సో మనం కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకుని ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. మొత్తం 575 స్టెప్స్ అంటండి. సో మా ముందైతే ఒక యూట్యూబర్ కూడా వెళ్తున్నారు. స్టెప్స్ ఎక్కుతూ టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇదైతే అంజన కొండ అంటారు, అంజనాద్రి బెట్ట అంటారు. ఆంజనేయ స్వామి ఇక్కడే పుట్టారని చెప్పి కర్ణాటక ప్రజలు అయితే భావిస్తూ ఉంటారు. ఈ స్టెప్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా 575 ఉన్నాయని. అండ్ హైట్ వచ్చేసి 1536 feet ఉందండి. అంత పైకి వెళ్ళాలి ఇప్పుడు మనం. అక్కడ నుంచి సీనరీ అయితే చాలా బాగున్నది. నేను స్టెప్స్ ఎక్కుతున్నప్పుడే చాలా క్యాప్చర్ చేశాను చూడండి. అండ్ మీకు ఇక్కడ సీనరీలో కనిపించే ప్రాంతం అంతా హంపి ప్రాంతం వస్తుందండి, శ్రీకృష్ణదేవరాయలు గారి రాజ్యం. ఇది కూడా మనం క్యాప్చర్ చేసాం, నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా. అక్కడ కూడా వెళ్ళాం మనం. సో సీనరీ అయితే అదిరిపోయింది, అది చెప్పక్కర్లేదు ఇంకా. స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. చాలా చిన్నగా ఉంటాయి స్టెప్స్. పెద్దవాళ్ళ కోసం రోప్ అనేది అరేంజ్ చేస్తున్నారంట తొందరలో. సో రోప్ తో అయితే పైకి వెళ్ళొచ్చు. ఫీట్ చూడండి 1536 feet లో ఉంది. అన్ని స్టెప్స్ ఎక్కాలంటే పెద్దవాళ్ళ వల్ల అవ్వదు కాబట్టి రోప్ అనేది అరేంజ్ చేస్తున్నారని అయితే చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి, ఈ అంజన కొండ అనేది ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తుందంట డ్రోన్ వ్యూలో. అదిని లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తే స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా తెలుస్తుంది అని అన్నారు. దగ్గరగా 300 స్టెప్స్ అయితే ఎక్కుంటాను, అప్పటికే ఎనర్జీ అయిపోయిందండి. సో ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నాము. ఆ వ్యూ చూసే కొద్దీ ఇంకా ఎక్కాలనిపించింది నాకైతే. సో ఎనర్జీ తెచ్చుకొని అయితే ఎక్కుతున్నాము. సో అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ వరకు వచ్చామండి. చాలా మంది రెస్ట్ తీసుకుంటూ పైకైతే వస్తున్నారండి. చూడండి ఎక్కడికక్కడ కూర్చోడానికి ప్లేసెస్ అయితే ఉన్నాయి, బెంచెస్ కూడా వేశారు. అనిల్ వాళ్ళు వచ్చేసరికి నేను ఎక్కేద్దామని చెప్పి ఇంకా ఫాస్ట్ గా వెళ్తున్నాను. ఇక్కడ రాళ్ళ కింద నుంచి అది వే ఉందండి, స్టెప్స్ ఉన్నాయి. సో దాని కింద నుంచి వెళ్దామని చెప్పి ఇంకా దగ్గరికి వచ్చానండి. ఒక 30 స్టెప్స్ ఉంటాయి, కానీ గాలి అండ్ వ్యూ చాలా బాగుందండి. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇదైతే. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాను. 575 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయండి. రీచ్ అయిపోయాక హ్యాపీనెస్ ఉంటది చూడండి, అసలు అదొక నెక్స్ట్ లెవెల్ అండి. ఇక్కడ ఎటు చూసినా కోతులే ఉంటాయండి, చిన్న చిన్న పిల్లలు చాలా బాగుంటాయి. సో అవైతే మనుషులు ఏం చేయవు, చుట్టూరునే ఉంటాయి. సో చిన్న పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు వాటితోటి. మీరు కావాలంటే నేను అది కూడా క్యాప్చర్ చేశాను చూడండి. చాలా మంది ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారంటండి. ఇది అనిల్ది రియాక్షన్ చూడండి. వచ్చాం ఫైనల్లీ.
ఇప్పుడైతే గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. చాలా చిన్న వే అండి. కానీ చాలా బావుంది ఇక్కడ నుంచి వ్యూ కూడా. చాలా చిన్నగా ఇచ్చారు. బావుంది. ఇక్కడ నుంచయితే మొత్తం క్యాప్చర్ చేశాను చూడండి. కొండలు అవిని. టెంపుల్ లోపలికైతే ఫోటోగ్రఫీ ఎలౌ కాదండి. సో, అందుకని చెప్పేసి నేను పిక్స్ అయితే యాడ్ చేసి మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రాతితో చెక్కబడిన విగ్రహం అండి ఇదైతే. స్వామివారు ఒక సైడ్‌కి చూస్తున్నట్టు ఒక కన్నే కనిపిస్తూ ఉంటుంది మనకి విగ్రహంలో చూసుకుంటే. దానికి పక్కనే లెఫ్ట్ సైడ్ అంజనాదేవి అమ్మవారు గూడా ఉంటారు. స్వామివారి అమ్మగారు. ఇక్కడ ఎవరైనా ధ్యానం చేసుకోవాలి అనంటే కొంసేపు కూర్చొని ధ్యానం అయితే చేసుకుంటారండి. రామసేతులో ఫ్లోటింగ్ రాయి ఉంటుంది కదండీ! అది కూడా ఇక్కడుంది. 25 కేజీస్ ఉందంట. అయినా వాటర్‌లో ఫ్లోట్ అవుతూ ఉంది. అది నాకు కొంచెం షాకింగ్‌గా అనిపిచ్చింది. ఇక్కడి నుంచే ఆంజనేయ స్వామి సూర్యుడిని అందుకోవడానికి వెళ్తారు కదండీ! అది కూడా ఇక్కడి నుంచే వెళ్లారు అని చెప్పేసి ఇక్కడ పురాణాలైతే చెప్తున్నాయంట. ఇక్కడే ఆంజనేయ స్వామి పుట్టారని చెప్పేసి చాలా కథలైతే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చాలా గుర్తులైతే ఉన్నాయని చెప్పి గూడా చెప్పారు. ఇక్కడ అడుగులు కూడా ఉన్నాయండి ఆంజనేయ స్వామివి. పైనుంచి సీనరీ అండ్ వ్యూ చాలా బావుందండి. ఒకసారి చూడండి మొత్తం కంప్లీట్‌గా. నాకైతే చాలా నచ్చింది. అక్కడే ఉండిపోవాలనిపిచ్చింది. గాలి కూడా చాలా వేస్తుందండి. ఉంది. అనిల్ గారికి కూడా వ్యూ చాలా నచ్చింది. ప్లేస్ అయితే అదిరిపోయిందండి. వర్త్ ఇట్ అండి. అన్ని స్టెప్స్ ఎక్కి పైకొచ్చినందుకు. సో, పైన కొండలున్నాయి కదా! అక్కడికి వెళ్దామని జెప్పేసి అక్కడికి బయలుదేరాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. ఎంత అలసిపోయినా మన రీల్స్ అయితే తగ్గేదేలే అని రీల్స్ అయితే చేశానండి కొన్ని. ఇక్కడ పూజారులుంటారంట. వాళ్ళ కోసం కట్టినవి అంట ఇవన్నీ. చుట్టూరు ఉన్నాయండి. ఈ టెంపుల్‌కి దగ్గరలోనే రాములవారు, సీతాదేవి మందిరాలు కూడా ఉన్నాయంటండి. అంజన ఆలయం కూడా ఉందంటండి. ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారం ఇంకా ఆంజనేయ స్వామి చిరంజీవిగా బతికే ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారండి. స్వామివారు త్రేతాయుగంలో హనుమాన్‌గా జీవించారని, ద్వాపర యుగంలో భీమగా జీవించారని, అండ్ ఇప్పుడు కలియుగంలో మాధవగా జీవిస్తున్నారని చెప్పి ఇక్కడ వాళ్ళైతే చెప్పుకుంటూ ఉంటారండి. ఎవరైనా ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి ధరిస్తారంట అండి. అది ఇక్కడ ఈ ప్లేస్ అని చెప్పి చెప్పారు. ఇక్కడైతే చాలా పెద్ద గంటలైతే 2 ఉన్నాయి. నేను కొట్టడానికి చాలా ట్రై చేశానండి. టెంపుల్‌కొచ్చాక బొట్టు పెట్టుకోకుండా ఎలా ఎళ్తాం? బొట్టు కోసం వెతికితే పక్కనే ఉందండి సింధూరం. సో, అన్నయ్య, నేను, అనిల్ పెట్టేసుకొని బయలుదేరదాం అని చెప్పి వెళ్తుంటే, పక్క నుంచి వే ఉంది. ఇక్కడ చాలా మందున్నారు. ఎటు వెళ్తున్నారు వీళ్ళు అంతా అని చెప్పేసి వచ్చేసరికి పక్కనంతా రాళ్ళతో ఉందండి. అందరూ వ్యూస్ అవి క్యాప్చర్ చేస్తున్నారు. చాలా బావుంది ఇక్కడైతే. ఈలోపే అనిల్‌కి పెద్ద డౌటొచ్చింది. ఇందులో పడితే పైకొస్తామా? అసలా ఎలా తీస్తారు అని చెప్పేసి. సో, అందుకే మొత్తం క్యాప్చర్ చేస్తూ కూర్చున్నారు. చాలా పెద్దగా ఉందండి ప్లేసయితే. ఎవరికి వాళ్ళు ఫోటోస్ తీస్తూ కూర్చున్నారు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. అన్నయ్య అదే చెప్తున్నారు అనిల్‌కి. జాగ్రత్త వీడియో తీసేటప్పుడు అని చెప్పి. చాలా మంది చివరకైతే కూర్చున్నారు. నాకైతే చాలా భయమేసింది. కానీ గాలైతే చాలా బావుందండి. అది ఎంజాయ్ చేయడానికైతే ఇటు సైడ్‌కి రావాలి. టెంపుల్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్‌లో ఉంటుంది ఈ ప్లేస్. స్టెప్స్ ఉంటాయి. అటు సైడ్ నుంచి లోపలికైతే రావచ్చు. ఇంక బయలుదేరదాం అనుకునేసరికి ఫ్లోటింగ్ చూడండి చాలా ఎక్కువుంది. కిందకి దిగేటప్పుడు కష్టమే అనిపిచ్చింది నాకైతే. సో, అందుకే కొంసేపు ఆగి ఎళ్దాము అనంటే, లేదు ఇంకా ఎక్కువ పెరుగుతారు గానీ తరగరు అని చెప్పేసి మా అన్నయ్య చెప్తున్నారు. ఇంక బయలుదేరదాం అనుకునే లోపు ఈ ఉడతయితే కనిపిచ్చిందండి కొబ్బరి చిప్ప తింటూ. సో, ఇక్కడైతే కోతులు, ఉడతలు చాలా ఉన్నాయండి. ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఆ లాస్ట్ వరకు వెళ్ళొచ్చంట. అక్కడ ఇంకా ఏదో వ్యూ ఉందని చెప్పేసి అన్నారు. మాకైతే అంత ఓపిక లేదు. ఇంకా హంపి వెళ్ళాలి కదా! అని చెప్పి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. అనిల్‌తో చెప్తున్నాను. నేనింక రాను ఇక్కడే ఉంటాను. వ్యూ చూడు ఎంత బావుందో అని చెప్పి. స్టెప్స్ ఎక్కేటప్పుడు నేను క్యాప్చర్ చేశాను. దిగేటప్పుడు నువ్వు క్యాప్చర్ చెయ్యి అని చెప్పేసి అనిల్‌కైతే ఇచ్చేసాను. దిగేటప్పుడు ఈజీగా ఉంటది. స్టెప్స్ ఈజీగా దిగొచ్చని జెప్పి నేనైతే పరుగులు పెట్టేస్తున్నాను. అన్నయ్య అదే జాగ్రత్తగా దిగు అంటున్నారు. సో, ఆ గృహలోంచి కిందకెళ్ళాలి అని చెప్పేసి నేనెళ్తాను చూడు అని జెప్పి అనిల్‌కి చెప్తున్నాను. ఫాస్ట్‌గా దిగేస్తున్నాను. డౌన్ కాబట్టి పరిగెడుతున్నాం. చూడు నేను చాలా ఫాస్ట్‌గా దిగుతున్నాను అంటే అనిల్ కామెంట్ చేస్తున్నారు. డౌన్ కాబట్టి అంత ఫాస్ట్‌గా దిగుతున్నావు అని చెప్పి. సైడ్స్ అయితే కొండలకి పెయింటింగ్స్ అవి వేశారండి. ఎక్కేటప్పుడు చాలా కష్టపడుతూ ఎక్కాం గాబట్టి ఇవేమీ గమనించలేదు. దిగేటప్పుడు అన్నీ చూసుకుంటూ దిగాం మెల్లిగా. పైకెక్కే వాళ్ళకి మోటివేషన్ కింద అక్కడక్కడ శ్రీరాము అలా రాసుంటాయి. అవి చదువుకుంటూ పైకెక్కుతూ ఉంటారు కష్టం అనిపించినప్పుడు చాలామంది. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి టేబుల్స్ అవి ఉన్నాయండి. సో, కొంసేపు ఆగాము దిగేటప్పుడు కూడా చాలా ఫ్లోటింగ్ ఉందని చెప్పేసి. ఒక 200 స్టెప్స్ దిగిన తర్వాత తెలిసిందేంటంటే దిగడం గూడా కష్టమే అని జెప్పేసి. అందుకే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నానండి. కిందకొచ్చేసాక ఇక్కడ కావాల్సినన్ని విగ్రహాలవి ఉన్నాయండి. ఇక్కడ రుద్రాక్షలు గూడా కనిపిచ్చాయి. తీసుకుందాం అనుకున్నాము. కానీ ఒరిజినల్ కాదని చెప్పేసి అక్కడే వదిలేసాము. అండ్ ఇక్కడ కీ చైన్స్ అవి ఉన్నాయి. ఇంటికి కట్టుకోవడానికి తోరణాలు చాలా ఉన్నాయి. కావాల్సినవి తీసుకొని ఇంక బయలుదేరిపోయాము. నెక్స్ట్ హంపి అది వెళ్ళాలి కాబట్టి.
స్టార్టింగ్‌లో చెప్పాను కదా! కిష్కింధ కూడా వెళ్తున్నామని చెప్పి. సో, అదైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే లేట్ అయిపోతుందని చెప్పి. సో, ఇటు సైడే వెళ్ళాలంట అది కూడా. సో, అంతే వీడియో. వీడియో చూసినోళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.